ఇలాగే ఉండాలా? ఇది అన్యాయం ఆద్య. భవానీ మాల వేసుకున్నప్పుడు తప్పదు కదా శ్రీను. ఆ మాత్రం నిష్ఠగా ఉండాలి కదా మనం. తను వచ్చిన తర్వాత నేను వద్దు వద్దు అన్నాను. తను కళ్ళు పోలేదని నాటకాలు ఆడుతుందంటే మీరెవ్వరూ నా మాట వినలేదు. నెత్తిన తెచ్చిపెట్టుకున్నారు. ఈ రోజు చారు మనిద్దరిని విడదీయడానికి భవానీ మాల వేసుకుని వచ్చి కూర్చుంది. ఇప్పుడు బాగైందా? అనుభవించు. శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలంటారు కదా. తను నిజంగా మనిద్దరిని విడదీయడం కోసమే మాల వేసుకొచ్చిందంటే గనక నా దగ్గర ఒక బ్యూటిఫుల్ ఐడియా ఉంది, చెప్తాను. వర్కౌట్ చేద్దాం. ఏంటి? మనం ఈ ఇంట్లో ఉండడం లేదు. ఏ వేరే కాపురం పెడుతున్నామా? మొన్ననే వద్దు అని చెప్పాను కదా. వేరే కాపురం కాదు, రేపు కార్తీక పౌర్ణమి కదా. అవును. మనం రేపు రామలక్ష్మి వాళ్ళింటికి వెళ్ళి అక్కడ. నీకేమైనా పిచ్చా? అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకో. అదేం కాదాద్య, ఇప్పుడు మనకున్న సమస్యకి ఇదొక్కటే పరిష్కారం. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, మోసాన్ని మోసంతోనే కొట్టాలి. వద్దు, ఇదంతా కాదు కానీ నువ్వు నేను చెప్తా. ఫోన్ ఇవ్వు. నువ్వేం మాట్లాడు కాద్యా. నువ్వేం మాట్లాడు. శ్రీను, నా మరదల్కి ఫోన్ చేస్తున్నాను. ఫోన్ శ్రీను, ప్లీజ్. శ్రీను చెప్పాద్యా. రామా, నేను సీనుని. బాబా నువ్వా? ఎలా ఉన్నారు? ఏదో అలా ఉన్నాను రామా. పెళ్లి చేసుకున్న మాకు చాలా రోజుల తర్వాత మామయ్య పెద్ద మనసు చేసుకుని శోభనానికి ముహూర్తం పెట్టిస్తే ఆ చారు భవాని మాల వేసుకుని వచ్చి మా ఇద్దరి మధ్యలో పెద్ద గోడ కట్టేసింది. అవునా? అందుకే నేను ఒకటి ప్లాన్ చేశాను. నువ్వు సపోర్ట్ చేస్తే నేను ఇంప్లిమెంట్ చేస్తాను. ఏంటి బావా అది? అది ఏంటంటే, శ్రీను చెప్పొద్దు ప్లీజ్ చెప్పొద్దు. రేపు కార్తీక పౌర్ణమి కదా. నువ్విక్కడికొచ్చి మా ఇద్దరిని పండక్కి పిలవాలి. ఇక్కడ ఆగిపోయిన కార్యాన్ని అక్కడ జరుపుకుంటాం. శ్రీను ఏమంటావు? శ్రీను ఏం చేస్తున్నావు? వద్దంటే వినవే. హలో రామా, మాట్లాడవేంటి? ఏం మాట్లాడవేంటి రామా? భవానీ మాల వేసుకున్న వాళ్ళ ఇంట్లో ఉంటే ఆ కార్యం జరగకూడదంట కదా. వద్దు శ్రీను, బాగోదు. వద్దంటుంటే. అది కాదు బావా, ఇంట్లో పరిస్థితి. ఇంట్లో పరిస్థితి ఏంటి రామా? నీకు శౌర్యకి ఏదైనా గొడవ జరిగిందా? మీరిద్దరూ బానే ఉన్నారు కదా? లేదు బావా, మేం బానే ఉన్నాం. మీరు వచ్చేసేయండి. మీకు కావలసిన ఏర్పాట్లన్నీ నేను చూస్తాను. లోపలుంది, తనతో మాట్లాడతావా? పర్వాలేదు బావా, నేను తర్వాత కాల్ చేస్తాను. ఓకే రమా. రమా, ఒక్క నిమిషం. చెప్పు బావా. అదే శోభనం గది డెకరేషన్ బాగా చెయ్యి. అలాగే బావా. థ్యాంక్స్ రమా, అడగగానే ఒప్పుకున్నావు. అయ్యో బావా, మీ ఇద్దరి కోసం నేను ఏమాత్రం చేయలేనా? సరే, నేను ఎదురు చూస్తూ ఉంటాను, మీరు వచ్చేయండి. చూసావా, నా మరదల మజాకనా. మనసుంటే మార్గం ఉంటుంది. అద్యా ఏంటి ఉండేది? ఇలా పండగలకి పబ్బాలకి అడుక్కుని మరి ఎవరైనా చుట్టాలింటికి వెళ్తారా? వెళ్లాల్సిన అవసరం వచ్చింది అద్యా. ఏం చేయమంటావు? అయినా నేను అడిగింది బయట వాళ్ళనేం కాదు కదా, నా మరదలనే కదా. నేను రామాకి ఫోన్ చేసి వద్దని చెప్తాను. ఫోన్ నీకు దండం పెడతాను అద్యా, నువ్వు ఆ పని మాత్రం చేయకు. ఇక్కడ క్యాన్సిల్ అయిన శోభనాన్ని అక్కడ ప్లాన్ చేశాను. దూకుతుందేంటి? ఇదేంటి షేకింగ్? ఇక్కడ ఆగిపోయి అక్కడ మొదలైందేంటి? అది భవానీ మాత ఆట అంటే. దండం పెట్టుకోండి. అమ్మా భవానీ మాత. చారు ఒంట్లో నుంచి నా పెళ్ళం ఒంట్లోకి వచ్చేసావా? నువ్వెంత స్పీడ్ గా మారిపోతున్నావు తల్లి, లొకేషన్ మారినట్టుగా. ఆమె ఒంట్లో ఉన్నప్పుడు శ్రీను భవానీ మాల వేయాలని చెప్పాను, కానీ అతను కొత్తగా పెళ్లి చేసుకున్నాడు. అతను మాల వేయడం సరికాదు. మాల వేసినప్పుడు నిష్ఠగా ఉండాలిరా, నిష్ఠగా ఉండాలి. ఆద్యా? ఎవరా ఆద్యా? నేను భవానీ మాతని. అమ్మా, ఇప్పుడు సీను మాల వేయకపోతే మా చారుకి కళ్ళు రావా? ఎందుకు రావు? నా మాల వేసుకుని నా భక్తురాలైనప్పుడు
తనని కరుణించాల్సిన బాధ్యత నాకుంది. అందుకు శ్రీను కొత్తగా మాల వేసుకోవాల్సిన అవసరం లేదు. లేదు, చారు ఒంట్లో ఉన్నప్పుడు అలా అనిపించింది కాబట్టి అలా నేను మాట్లాడాను. ఇప్పుడు ఆద్య ఒంటి మీదకి వచ్చాక ఇలా అనిపిస్తుంది. కొత్తగా పెళ్ళైన వాడు మాల వేసుకోవడం సరికాదు. దీన్ని ఎక్కడా చూడలేదే. ఇక్కడ చూస్తున్నావు కదా. నువ్వు మైండ్ వాయిస్ లో అనుకుంటే నాకు వినపడదు అనుకున్నావా? భవానీ మాత. అమ్మా నువ్వు కాసేపు అమ్మవారు ఆవులిస్తే పేగు లెక్క పెడతారు. ఆ! మరి మా చారుకి కళ్ళు రావాలంటే ఎలా? ఇక నుంచి ఆద్య ఏ చెప్తే అది చారు వినాలి. ఓ, కోరిక బలంగా ఉంటే సరిపోదు, నిష్ఠ కూడా బలంగా ఉండాలి. నేను చెప్పినట్టు చారు మిగిలిన ఈ 38 రోజులు నడుచుకుంటే తనకి కళ్ళు తప్పకుండా వస్తాయి. ఆ కండిషన్స్ ఏంటి తల్లి? ఎలా నిష్టగా ఉండాలో అది కూడా ఒక్కసారి చెప్పే తల్లి. మిగిలింది మా ఆద్య చూసుకుంటుంది. తెల్లవారుజామున 3 గంటలకే నిద్ర లేవాలరా. 3 పూటలా చన్నటి స్నానం చేయాలి. భోజనం ముట్టుకోకూడదు. కేవలం పళ్ళు, పచ్చి కూరగాయలు మాత్రమే తినాలి. కాకరకాయ జ్యూస్ తాగాలి.